ఈరోజు మనం డీజిల్ మెకానిక్ ఎంఎంవికి సంబంధించినంత వరకు మనం ఏఎల్పి CPT2 పార్ట్ బిలోని మనం ట్రేడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం లాస్ట్ క్లాస్లో మనం మెటల్ రిమూవింగ్ దాని గురించి చేసాం. ఫస్ట్ వచ్చి స్క్రాపర్స్, ఫస్ట్ ఎమరీ పేపర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు అందులో భాగంగా మనం స్క్రాపర్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అసలు స్క్రాపర్స్ ఏంటంటే మనకి మామూలుగా జనరల్గా మనకు ఫైల్స్ తెలుసు. ఫైల్స్ ఎందుకు వాడతామంటే మనం ఏదైనా మెటీరియల్ మీద మనం ఒక లేయర్ని తీసేయడానికి మనం ఫైల్స్ వాడుతుంటాం. ఓకే, ఫైల్ అందులో మనకు చాలా రకాల ఫైల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంత మెటీరియల్ తీయాలో దాన్ని బట్టి అకార్డింగ్ టు ఫైల్స్ ఉన్నాయి. అదన్నీ ఫైల్స్ చాప్టర్లో ఉంది మనకి. మరి స్క్రాపర్స్ ఎందుకు కావాల్సి అంటే స్క్రాపర్స్ అనేది వెరీ థిన్ లేయర్ని రిమూవ్ చేయడానికి మనం స్క్రాపర్స్ని వాడతాం అనమాట. స్క్రాపర్స్ కూడా ఫైల్స్ లాగే ఉంటుంది, దానికి కూడా హ్యాండిల్ ఉంటుంది. అంతే, కాకపోతే ఏంటంటే ఇందులో అన్ని ఎక్కువ కటింగ్ ఎడ్జెస్ ఉండవు అనమాట. జస్ట్ ఒక లేయర్ లాగా తీయడానికి, చిన్న లేయర్ లాగా తీయడానికి ఉపయోగిస్తాం. దీనిలో జనరల్గా 2 రకాల ఫ్లాట్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్, రెండోది అంటే స్పెషల్ అని అంటాం. ఆ స్పెషల్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ వైజ్ చూద్దాం. ఓకే, స్క్రాపర్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్క్రాపర్? Scraper is a hand tool which is used to scrape the workpiece surface by removing the smallest metal particles. స్క్రాపర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ టూల్, అంటే అది ఒక టూల్. ఎందుకంటే మెటల్ సర్ఫేస్ నుంచి స్మాలెస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి మనం స్క్రాపర్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఒకసారి మీకు స్క్రాపర్ డయాగ్రామ్ చూస్తే, ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది స్క్రాపర్. ఇది ఉంది కదా, మనకి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ హ్యాండిల్ పట్టుకొని ఈ ఎడ్జ్తో మనం ఏదైతే మనం మెటల్ ఉందో అదే మన వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ని దాన్ని మనం రిమూవ్ చేస్తుంటాం అనమాట. ఇది ఫ్లాట్ స్క్రాపర్. ఓకే, మన ఐడియా కోసం ఒకసారి ఇది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డెఫినేషన్ అయితే ఇదనమాట. ఓకే, అప్లికేషన్స్ ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, అసలు ఎలా వాడతాం, స్క్రాపర్స్ని ఎక్కడ వాడతాం? స్క్రాపర్ ఈజ్ అంటే మనం యాక్చువల్గా ఆటోమొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాం కాబట్టి మనం మెకానికల్, డీజిల్ అండ్ ఎంఎంవికి సంబంధించిన వర్క్ గురించి మనకి క్వశ్చన్స్ కూడా అదే విధంగా అడుగుతారు. సో స్క్రాపర్ మనం ఎక్కడ వాడతామంటే ఇట్ ఈస్ యూస్ టు అబ్టైన్ స్మూత్, నాన్ స్కోర్డ్ అండ్ యూనిఫామ్లీ బేరింగ్ సర్ఫేస్ విత్ రిక్వైర్డ్ ఫర్ సీలింగ్. ఇది ఎక్కడంటే సీలింగ్ ఉన్న పర్పస్. సీలింగ్ అంటే మనం ఆయిల్ సీల్స్ చేస్తాం. ఆయిల్ అంటే ఒక లేయర్, ఇప్పుడు ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ ఉంది. ఈ రెండింటిని ఇలా మనం సీల్ చేసినప్పుడు ఆయిల్ మధ్యలో ఈ గ్యాప్లో నుంచి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండాలి. అంటే ఎలా అవుతుంది? సపోజ్ మనం తీసుకుంటే సపోజ్ ఇదొక లేయర్ ఉంది అనుకుందాం, ఇదొక సర్ఫేస్ ఉంది, ఇదొక సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ మీద ఈ సర్ఫేస్ ఉన్నప్పుడు మనకి మధ్యలో గ్యాప్ వచ్చిందంటే ఈ గ్యాప్లో నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది, ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఈ ఆయిల్ ఈ సర్ఫేస్ ఇది ఎక్కడ ఉంటుందంటే అన్ఈవెన్ సర్ఫేసెస్. ఇప్పుడు మనకి కంటికి కనిపించిన సర్ఫేస్ ఉంటుంది, ఇది స్ట్రైట్ లైన్ అనుకుంటే దీన్ని మనం చూస్తే చాలా గ్యాప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్యాప్స్ ఏమవుతుంది, ఆ గ్యాప్స్ గుండా మనకి చిన్న చిన్న ఆయిల్ కానీ లేదా లూబ్రికేషన్ ఇలాంటివన్నీ లీక్ అయిపోతుంది, గ్యాసెస్ కానీ లీక్ అయిపోతాయి. సో ఈ సర్ఫేస్ని అన్ఈవెన్ సర్ఫేసెస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ రఫ్నెస్ అంటాం మనం. ఇది మనం మైక్రోస్కోప్తో కానీ చూస్తే లేదంటే ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటుంది. మనం ఇలా కనపడేటప్పుడైతే మనం ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది, బట్ ఈ విధంగా సర్ఫేసెస్ ఉంటుంది. సో ఈ సర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు దీనిపైన ఇంకో సర్ఫేస్ కూడా ఇలా అన్ఈవెన్గా ఉందనుకోండి. సపోజ్ ఏదో అన్ఈవెన్గా ఇలా ఉంది, ఇలా సపోజ్ ఇది నేను చెప్పేది ఏంటంటే మైక్రోస్కోప్ ఇమేజ్ అనమాట. మైక్రోస్కోప్తో చూస్తే ఈ విధంగా ఉందనుకోండి. ఈ గ్యాప్ మనకు ఉండిపోతుంది అనమాట. ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఉండిపోతుంది. మనకి ఈ గ్యాప్లో నుంచి మనం ఆయిల్ లేదా ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇది ఈ విధంగా లీక్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ సర్ఫేస్ని ఏం చేస్తాం, దీన్ని స్మూత్గా చేస్తాం అనమాట. అంటే స్ట్రైట్గా ఈ స్క్రేపింగ్ చేస్తాం. స్క్రేపింగ్ అంటే ఈ అన్ఈవెన్ సర్ఫేస్ని రిమూవ్ చేసి మొత్తం స్క్రేప్ ఉపయోగించి మొత్తం ఆ సర్ఫేస్ని అంతటిని కూడా మనం దాన్ని తీసేస్తాం అనమాట. బయటకు ఒక లేయర్లా తీసేస్తాం. లేయర్లా చేసినప్పుడు ఆ అన్ఈవెన్ సర్ఫేస్ పోయి స్మూత్ సర్ఫేస్ వస్తుంది. ఆ స్మూత్ సర్ఫేస్ మీద ఇంకొక స్మూత్ సర్ఫేస్ వేసేటప్పటికి లాక్ టైట్గా అవుతుంది. దాన్నే సీల్ అంటాం అనమాట. ఓకే, సీల్ ఆ విధంగా సీల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
సీలింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్లైడింగ్ సర్ఫేస్, అంటే ఇప్పుడు ఒకదాని మీద ఒకటి మూవ్ అవ్వాలి. అన్ఈవెన్ సర్ఫేస్ అంటే ఏమవుతుంది, రఫ్నెస్, అంటే గరుగ్గా ఉంటే ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ స్లైడ్ అవ్వదు, ఫ్రిక్షన్ వస్తుంది, రెండింటికి ఫ్రిక్షన్ వచ్చి జరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్, మనం సిలిండర్లోనే మనం పిస్టన్ మూవ్ అవుతుంది అనుకుందాం, ఆ సర్ఫేసెస్ అన్ఈవెన్గా రఫ్గా కానీ ఉంటే మూవ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి సందర్భంలో ఆ చుట్టూ ఉన్న ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మీద ఇర్రెగ్యులారిటీస్ అన్నారు, అంటే ఎగుడు దిగుడు ఉన్నదాన్ని ఇర్రెగ్యులారిటీస్ అంటారు అనమాట. వాటిని మనం రిమూవ్ చేయడానికి కూడా ఈ స్క్రాపర్స్ వాడతాం. అది ఫస్ట్ సీలింగ్ అని చెప్పుకున్నాం, రెండోది స్లైడింగ్ అనమాట. తర్వాత గైడింగ్ అని వచ్చేటప్పటికి అదేంటంటే మనం కీవేస్ ఏవైతే ఉంటాయో మనం గైడ్ చేస్తాం అనమాట. సపోజ్ మనం ఈ విధంగా కీవేస్ ఉన్నాయి, ఓకే, ఈ విధంగా కీవేస్ ఉన్నాయి. ఈ కీవేస్లో ఇంకొక కీని మనం గైడ్ అవ్వాలి. సపోజ్ మనం లేత్ మిషన్ తీసుకుంటే లేత్ మిషన్లోని శాడిల్ అనేది ఆ గ్రూవ్లో అలాగా స్లైడ్ అవ్వాలి అనుకుందాం. ఆ స్లైడ్ అవ్వడానికి కావాల్సింది సర్ఫేస్ కానీ క్లియర్గా లేకపోతే అది జామ్ అయిపోతుంది. సో అలాంటి కీవేస్ ఏవైతే ఉన్నాయో లేత్ మిషన్ అనే కాదు, అన్ని ఎక్కడైనా కానీ కీవేస్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ఇందులో ఇప్పుడు ఇలా ఉంది, మనం ఫ్రంట్ వ్యూలో చెప్తున్నాం, ఇలా ఇది కీవే అనుకుంటే ఇందులో ఇంకొకటి మెంబర్ వచ్చి ఇలాగా పాస్ అవ్వగలగాలి, అంటే ఇది ఇలాగా స్లైడ్ అవ్వగలగాలి, ఇది ఇలా ఉంటుంది, ఓకే, ఇలా స్లైడ్ అవ్వగలగాలి. దీన్ని మనం కీవేస్ అంటాం. ఈ వేస్ని ఈ దారులు ఉన్నాయి కదా, ఈ వే ఉంది కదా, ఇది కీవేస్ అంటాం. అది కీవేస్లో కీ స్లైడ్ అవుతుంది. సో దాని గురించి కూడా మనం ఈ స్క్రాపర్ని ఉపయోగిస్తాం అనమాట. ఎక్కడ ఆటోమొబైల్స్ స్క్రాపర్ ఇక్కడ ఈ సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ మన ఆటోమొబైల్ రంగంలో అంటే మనం చెప్పుకుంటున్నాం ఏంటి, ఎంఎంవి, మెకానికల్ మోటార్ వెహికల్ అండ్ మెకానిక్ డీజిల్, దాన్ని డీజిల్ మెకానిక్ అంటాం. మనం ఈ సందర్భంలో ఎక్కడ వాడతాం అంటే మనం కార్బన్ డిపాజిట్స్ అవుతాయి. కార్బన్ డిపాజిట్ అంటే మనం కంబషన్ జరుగుతుంది, అంటే మన సిలిండర్లో కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరిగిన తర్వాత మనకి దాని యొక్క పార్టికల్స్ ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని మనం మసి అని అంటాం తెలుగులో, దాన్నే నల్లగా ఉంటుంది, దాన్ని కార్బన్ డిపాజిట్స్ అంటాం అనమాట. అంటే మనం పొగ వస్తుంది కదా, దాన్ని కంబషన్ అయిపోయిన తర్వాత వచ్చే దాని యొక్క అవుట్పుట్, అంటే దాని యొక్క బై ప్రోడక్ట్, దీన్ని మనం ఏమంటామంటే కార్బన్ డిపాజిట్స్ అంటాం. కార్బన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ఉంటే దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు, మళ్ళీ వర్కింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ కార్బన్ ఉండడం వల్ల దానివల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, దానివల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతే ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. అందుగురించి మనం ఏం చేస్తామంటే ఆ కార్బన్ని రిమూవ్ చేయడానికి కూడా మనం ఈ స్క్రాపర్ ఉపయోగించి దాన్ని రిమూవ్ చేస్తాం అనమాట. స్క్రాపర్ ఉపయోగించి దాన్ని మనం రిమూవ్ చేస్తాం అనమాట. ఫ్రమ్ ద సిలిండర్ హెడ్ దగ్గర నుంచి రిమూవ్ చేస్తాం, పిస్టన్ హెడ్ దగ్గర నుంచి కూడా మనం రిమూవ్ చేస్తాం. అండ్ మెయిన్ఫోల్డ్ పైప్స్ అంటే మనం కంబషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ని మనం ఒక పైప్స్ నుంచి బయటికి పంపించేస్తాం అనమాట. ఆ పైప్స్ని మెయిన్ఫోల్డ్ పైప్స్ అంటారు అనమాట. ఆ పైప్స్ ద్వారా కూడా మనకి బయటికి ఈ స్క్రాపర్ ఉపయోగించి ఆ మెయిన్ ఫోల్డ్స్ని మనం దాన్ని క్లీన్ చేస్తాం అనమాట. ఓకే, స్క్రేప్ ద బేరింగ్స్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఉన్న బేరింగ్స్ని కూడా మనం ఈ స్క్రేప్ ద్వారా స్క్రేపింగ్ చేస్తాం అనమాట. అండ్ సమ్ టైమ్ ద సిలిండర్ లైనర్స్ అంటే పిస్టన్కి సిలిండర్కి మధ్యలో ఒక లైనర్ వేస్తాం. అది ఎందుకంటే దానికి ఈజీ మూమెంట్ ఉండడం కోసం వేస్తాం అనమాట. సిలిండర్ లైనర్ వేస్తాం. ఆ సిలిండర్ లైనర్ మీద ఉన్న కార్బన్ డిపాజిట్స్ని కూడా మనం ఈ స్క్రాపర్ ఉపయోగించి రిమూవ్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి స్క్రాపర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్క్రాపర్స్లో రకాల గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ స్క్రాపర్స్, ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు 2 రకాలమైన స్క్రాపర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లాట్ స్క్రాపర్, రెండోది వచ్చేటప్పటికి స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రాపర్ అనమాట. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రాపర్ వచ్చేటప్పటికి మనకి అందులో 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ది హాఫ్ రౌండ్ ఒకటి, రెండోది ట్రై స్క్వేర్ ఒకటి, మూడోది బుల్ నోస్ ఒకటి. ఇవి మూడు సందర్భంలో వాడుతుంటాం. వాటిని మూడింటిని కూడా స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రాపర్స్ అని డెఫినేషన్ కింద మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఫ్లాట్ స్క్రాపర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఇందాక మనం ఇమేజ్ చూసినట్టే ఫ్లాట్ స్క్రాపర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫ్లాట్ స్క్రాపర్ అనేది ఇలా ఉంటుందన్నమాట, ఈ విధంగా ఉంటుంది. ఇది జనరల్ పర్పస్గా మనం వాడేదాన్ని ఫ్లాట్ స్క్రాపర్ అంటారు. అంటే నార్మల్గా అంటే సర్ఫేసెస్ అంతా బాగానే ఉంది, ఇదేమి ఇన్క్రిడేటెడ్ షేప్ లేదంటే మనం అన్ఈవెన్ సర్ఫేసెస్ లేదంటే అన్ఈవెన్ షేప్స్ లేని సందర్భంలో మనం ఫ్లాట్ స్క్రాపర్ని వాడతాం అనమాట. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట. కటింగ్ ఎడ్జ్ ఈ విధంగా ఉంటుంది అనమాట.
ఈ విధంగా కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇలాగ స్లాంట్గా ఉంటుంది, కొంచెం స్లాంట్గా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి కట్ ఈజీగా అవుతుంది. డెఫినేషన్ ఎవరైనా ఎగ్జామ్ ముందు గుర్తు పెట్టుకోవడానికి రివిజన్ లాగా రాసుకునే వాళ్ళ కోసం ఫ్లాట్ స్క్రాపర్ ఏంటంటే, ఒకసారి ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లాట్ స్క్రాపర్ ఈజ్ ఫ్లాట్. ఇక్కడ మనం ఇక్కడ కట్ చేసి వస్తే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఈ షేప్గా ఉంటుంది, ఈ షేప్ ఉంటుంది, కాబట్టి దాన్ని ఫ్లాట్ స్క్రాపర్ అని అంటాం అనమాట. ద కటింగ్ ఎడ్జ్ హ్యాస్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్క్రాప్ ద హై స్పాట్స్ ఆఫ్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. హై స్పాట్స్ అంటే సపోజ్ ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇలా ఇర్రెగ్యులర్ ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా దాని షేప్ ఏం లేదు, అంత ఫ్లాట్గా ఉంది. ఈ ఫ్లాట్ సర్ఫేస్ సపోజ్ ఇలా ఫ్లాట్గా ఉంది అనుకున్నాం. ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ని స్క్రాప్ చేయడం గురించి ఈ ఫ్లాట్ వాడతాం అన్నమాట. ఇప్పుడు ఇర్రెగ్యులారిటీస్ అన్నిటిని ఇలా తీసేస్తాం. ఇదంతా కూడా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టి ఈ స్క్రాపర్ పెట్టి ఇలా అంటే మొత్తం అంతా కూడా ఈ సర్ఫేస్ ఈ విధంగా మనం ఇదంతా కూడా స్క్రాపింగ్ అయిపోతుంది అన్నమాట. ఇలాగ ఫ్లాట్ స్క్రాపర్ ద్వారా ఇలాగ స్క్రాపింగ్ చేసుకోవచ్చు. స్క్రాపింగ్ చేస్తే మనకి ఈ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఈ సర్ఫేస్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఫ్లాట్ స్క్రాపర్ యొక్క ఉపయోగం అది. ఓకే, ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఇప్పుడు ఫ్లాట్ స్క్రాపర్ యొక్క క్రాస్ సెక్షన్ అడిగితే మనం ఫ్లాట్గా ఉంటుందని చెప్పేస్తాం అనమాట. ద కటింగ్ ఎడ్జ్ హ్యాస్ అ ఫ్లాట్ సర్ఫేస్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్క్రాప్ ద హై స్పాట్స్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్. ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉపయోగించడానికి మనం ఈ ఫ్లాట్ స్క్రాపర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ క్వశ్చన్ కానీ అడగాలనుకుంటే ఫ్లాట్ స్క్రాపర్ మీద క్వశ్చన్ అడగరు. మనకి హాఫ్ రౌండ్ కానీ లేదంటే బుల్ నోస్ కానీ అలాంటి వాటిని అడగడానికి అవకాశం ఉంది. ఫ్లాట్ నోస్ మీద ఇప్పుడు ఆప్షన్లో ఏమైనా ఈజీగా అడగాలనుకోండి, అప్పుడు ఏమడుగుతాడు, ఇప్పుడు ఫ్లాట్ స్క్రాపర్ ఈజ్ యూజ్డ్ టు స్క్రాప్ ద కటింగ్ సర్ఫేసెస్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్. ఈ ఫ్లాట్ అనేది బ్లాంక్ పెడతాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఏ వచ్చేటప్పటికి ఫ్లాట్ అని వస్తుంది, బి వచ్చేటప్పటికి బుల్ నోస్ అని వస్తుంది, సి వచ్చేటప్పటికి మనకి ట్రయాంగిల్ అని అలాగ వస్తుంది అనుకుందాం. అప్పుడు ఏంటి, మనం ఫ్లాట్ అనేది ఈజీగా పెట్టేస్తాం. కాబట్టి ఇంత ఈజీగా ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఏంటంటే జనరల్గా మనకి ఈ ఫ్లాట్ స్క్రాపర్ అనేది అర్థం చేసుకోవడం గురించే మనకి పనికొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రం హాఫ్ రౌండ్ కానీ బుల్ నోస్ కానీ ఇలాంటివి కానీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ స్పెషల్ టైప్ ఆఫ్ స్క్రాపర్స్ చూద్దాం సార్. ఇందులో 3 రకాలని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇది హాఫ్ రౌండ్ స్క్రాపర్, దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని షేప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. హాఫ్ రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. దీని యొక్క క్రాస్ సెక్షన్ హాఫ్ రౌండ్ ఉంటుందన్నమాట. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్క్రాపర్ ఈజ్ ఇన్ ఎ సెగ్మెంట్. ఈ విధంగా సెగ్మెంట్ ఉండి అండ్ ఇట్ ట్యాపర్స్ టువర్డ్ ద రౌండెడ్ పాయింట్. ఈ పాయింట్కి రౌండ్ అయ్యేటప్పటికి ఇక్కడ ట్యాపర్ అయి ఉంటుందన్నమాట. ఓకే, దీని యొక్క షేప్ ఇది. ద రౌండ్ బాటమ్ ఫేస్ ఈజ్ కర్వ్డ్ అండ్ ఈజ్ హాలో. ఈ షేప్ చూసారా, ఈ షేప్ ఇలా రౌండ్ అయి ఉంది అండ్ ఇది లోపల హాలోగా ఉందన్నమాట. ఓకే, ఇన్ ద మిడిల్ ద బాటమ్ ఫేస్ అండ్ ద ఫ్లాట్ సర్ఫేసెస్ ఆర్ గ్రౌండెడ్ అలాంగ్ ద ఎడ్జ్ టు ఫార్మ్ ద కటింగ్ ఎడ్జ్ అనమాట. ఈ విధంగా ఇలా ఉండడం వల్ల మనకి అది కటింగ్ ఎడ్జే ఫామ్ అవుతుంది అనమాట. కటింగ్ ఎడ్జ్ ఫామ్ అవుతేనే ఆ కటింగ్ ఎడ్జ్ ద్వారానే మనం మెటీరియల్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ద ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ గ్రౌండ్ అలాంగ్ ద ఎడ్జెస్ to form the cutting edge. The cutting angle is between 45 degrees and 65 degrees. ఇది అడగడం ఛాన్స్ ఉంది. దీని యొక్క కటింగ్ యాంగిల్ అడిగితే 45 degrees కానీ 60 degrees కానీ. ఫ్లాట్ సర్ఫేస్ రౌండ్ స్క్రాపర్ యొక్క కటింగ్ యాంగిల్ వచ్చేటప్పటికి 45 degrees కానీ 65 degrees కానీ ఉంటుందన్నమాట. ద కర్వేచర్ అట్ ద కటింగ్ ఎడ్జ్ హెల్ప్స్ టు మేక్ ద పాయింట్ కాంటాక్ట్ వైల్ స్క్రాపింగ్ అండ్ ఆల్సో హెల్ప్స్ టు రిమూవ్ ద స్మాల్ స్పాట్స్. ఈ కర్వేచర్ వల్ల ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ అయితే ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో కర్వ్డ్ సర్ఫేసెస్ మీద ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేసెస్ మీద చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ని కూడా ఈ ఫ్లాట్స్ మన హాఫ్ రౌండ్ స్క్రాపర్ ఉపయోగించి రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. మెయిన్లో ఇంత అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ద బాటమ్ రౌండ్ ఫేస్ ఇస్ కర్వ్డ్ అండ్ ఇస్ హాలో ఇన్ ద మిడిల్. ద బాటమ్ ఫేస్ ఇక్కడ కటింగ్ పాయింట్ యాంగిల్ ఇస్ 45 degrees 60 degrees. ద కర్వేచర్ అట్ ద కటింగ్ ఎడ్జ్ హెల్ప్స్ టు మేక్ ద పాయింట్ కాంటాక్ట్ వైల్ స్క్రాపింగ్ అండ్ ఆల్సో హెల్ప్ ద రిమూవ్ ద స్మాల్ స్పాట్స్. దీన్ని 45 degrees మరియు 60 degrees దీని యాంగిల్ ఉంటుంది. ఇది కర్వ్డ్ పార్ట్స్ ఉన్న మన బ్లైండ్ స్పాట్ రిమూవ్ ద స్మాల్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట ఈ హాఫ్ రౌండ్ స్క్రాపర్ని. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇది 3 square స్క్రాపర్ అనమాట. ఈ 3 square స్క్రాపర్ అనేది మనకి ట్రయాంగిల్ ఫైల్ అని ఉంటుంది. మనం
ఫైల్స్ చెప్పుకున్నప్పుడు ట్రయాంగిల్ ఫైల్స్ అని ఉంటుంది, ఆ విధంగా దీన్ని ఉపయోగిస్తాం. దీనికి తేడా ఏంటంటే ఫైల్ అనేది ఏం చేస్తాం, 3 రౌండ్ ఫైల్ అనేది ఎలా ఉంది మనకి ఈ విధంగా ఉంది ఫైల్ అనేది, అంతే కదా, ఈ విధంగా ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా ఏదో ఒక బాక్స్ ఉంది, లేకపోతే ఈ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఈ పార్ట్లో మనం ఫైలింగ్ చేయాల్సిన సందర్భంలో ఈ ఫైల్ని ఉపయోగిస్తాం అనమాట, అంటే ట్రయాంగిల్ ఫైల్ని ఉపయోగిస్తాం. అదే స్క్రేపింగ్ అంటే ఏం చేయాలి, ఇదంతా స్క్రేపింగ్ అంటే ఏం చేస్తాం అంటే ఈ స్టార్టింగ్ ఎడ్జ్ మాత్రమే, ఈ స్టార్టింగ్ ఎడ్జ్ చూసారా, ఈ స్టార్టింగ్ ఎడ్జ్తో మెటీరియల్ రిమూవ్ చేయాల్సిన సందర్భంలో, ఈ స్టార్టింగ్ ఎడ్జ్తో ఇక్కడెక్కడ మెటీరియల్ రిమూవ్ చేయాల్సిన సందర్భంలో ఈ యొక్క 3 స్క్వేర్ స్క్రాపర్ని ఉపయోగిస్తాం అనమాట. దీని గురించి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ద స్క్రాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్రాపింగ్ స్మాల్ డయామీటర్ హోల్స్ అండ్ డీబరింగ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద హోల్స్. డీబరింగ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద హోల్స్ని ఒక వుడ్ వర్క్ మెటీరియల్ రిమూవ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చిన్న ఉండిపోతాయి, బర్స్ ఉండిపోతాయి. దాన్ని తీసే సందర్భంలో ఈ స్క్రాపర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్క్రాపింగ్ ఆఫ్ స్మాల్ డయామీటర్ హోల్స్, చిన్న డయామీటర్ ఉండగలిగిన హోల్స్ని దాన్ని తీయడానికి కూడా మన 3 స్క్వేర్ స్క్రాపర్ని ఉపయోగిస్తాం అనమాట. దిస్ హ్యాస్ ఎ మోర్ నెంబర్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్, దీనికి చాలా నెంబర్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్, అంటే ఎక్కువ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. అండ్ ద హ్యాలో పోర్షన్ ఇన్ బిట్వీన్ ద కటింగ్ ఎడ్జ్ అండ్ హెల్ప్స్ టు రీషేపింగ్ ద ఈజీలీ. ఈ కటింగ్ ఎడ్జెస్ మధ్యలో మరియు హ్యాలో భాగానికి మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రీషేపింగ్ చేయడానికి ఈజీగా పనికొస్తుంది అనమాట. అందుకని ఈ విధమైన మనం స్క్రాపర్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బుల్ నోస్ స్క్రాపర్. బుల్ నోస్ స్క్రాపర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, బుల్ నోస్ స్క్రాపర్. ఈ స్క్రాపర్ని ఉపయోగించి మనం ఏదైతే రౌండ్ సర్ఫేసెస్ ఉన్నాయో ఆ రౌండ్ సర్ఫేసెస్ యొక్క మెటీరియల్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ రౌండ్గా ఉంది కాబట్టి ఇలా విధంగా రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. దిస్ స్క్రాపర్ హ్యాస్ ద కటింగ్ ఎడ్జెస్ అండ్ షేప్డ్ ఇన్ టు ద ఫ్లాట్ సర్క్యులర్ డిస్క్. ఇదేంటి, ద స్క్రాపర్ హ్యాస్ ద కటింగ్ ఎడ్జ్ షేప్డ్ ఇన్ టు ద ఫ్లాట్ సర్క్యులర్ డిస్క్. ఈ సర్క్యులర్ డిస్క్, ఇది ఫ్లాట్గా సర్క్యులర్ డిస్క్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫ్లాట్నే దాన్ని కొంచెం కర్వ్డ్ చేసిన దాని ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ద కటింగ్ ఎడ్జ్ ఫార్మ్స్ అబౌట్ ద 2/3 ఆఫ్ ద సర్కిల్. ఈ కటింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ కటింగ్ ఎడ్జెస్ ఏదైతే ఉందో 2/3 ఆఫ్ ద సర్కిల్ యొక్క 2/3 భాగం కలిగి ఉంటుంది అనమాట. ఇది యొక్క 2/3 భాగం కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్క్రాపింగ్ లార్జ్ బేరింగ్స్ ఉంటాయి కదా, లార్జ్ టైప్ ఆఫ్ బేరింగ్స్ని స్క్రాప్ చేయడానికి ఇది అడుగుతారు. ఆప్షన్లు అడగచ్చు, విచ్ స్క్రాపర్ యూజ్డ్ టు స్క్రేప్ ద లార్జ్ టైప్ బేరింగ్స్ అని అంటే అప్పుడు ఏంటి మనకి ఆన్సర్లో బుల్ నోస్ స్క్రాపర్ అని పెట్టాలన్నమాట. ఓకే, ది స్క్రాపర్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగిట్యూడినల్ డైరెక్షనల్ లైక్ ద ఫ్లాట్ స్క్రాపర్. ఇది మనం ఫ్లాట్, ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్ ఏదైతే ఉందో ఫ్లాట్ స్క్రాపర్ని మనం లాంగిట్యూడినల్ ఇలా ఈ డైరెక్షన్లో స్క్రాప్ చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇది కొంచెం ఇలాగ సర్కిల్ ఇది ఉంది, ఇలా కొంచెం బెండే ఉంది. ఓకే, ఇలా బెండే ఉంది. దీన్ని కూడా లాంగిట్యూడినల్కి సంబంధించినట్టే మనం స్క్రాప్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. కాకపోతే అక్కడ సర్క్యులర్ షేప్స్ మీద. ద డ్యూల్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద రిడ్జెస్ ఆన్ ద స్క్రాప్డ్ సర్ఫేస్. ఈ డ్యూల్ యాక్షన్ వల్ల ఏమవుతుంది, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ సర్కిల్గా ఉన్నదాన్ని రిమూవ్ చేయడం ఉపయోగిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ రిడ్జెస్ అవ్వకుండా దానికి సేఫ్ గార్డ్ అవుతుంది అనమాట దీని యొక్క విధానం ఈ విధంగా ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జస్ట్ బుక్లో రాసుకోవడానికి పాయింట్ వైజ్ చూసుకుందాం. క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఎలాగ అడుగుతారు, ఏం చేయాలని. ఫస్ట్ స్క్రాపర్ తీసుకుంటే ఫ్లాట్ స్క్రాపర్ ఒకటి, రౌండ్ నోట్ స్క్రాపర్, 3 స్క్వేర్ అండ్ 4 బుల్ నోట్ స్క్రాపర్. ఇవి 4 రకాల స్క్రాపర్స్. మనం ఇవి ఫాస్ట్ ట్రాక్లో షార్ట్ కట్లో మనం నేర్చుకోవడానికి, ఇవన్నీ క్లాస్లో కాకుండా ఫాస్ట్గా నేర్చుకోవడానికి. ఈ ఫ్లాట్ స్క్రాపర్ దేనికి ఉపయోగిస్తారు, స్క్రాపింగ్ ద హై స్పాట్స్ ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్ మీద హై స్పాట్స్ అంటే ఎక్కువ పెద్ద ఇర్రెగ్యులారిటీస్ని రిమూవ్ చేయడానికి మనం ఈ ఫ్లాట్ స్క్రాపర్ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాఫ్ రౌండ్ స్క్రాపర్స్ అంటే మనం చూసాం కదా హాఫ్ రౌండ్ని, అది ఎక్కడ స్క్రాపింగ్ ద కర్వ్డ్ అంటే కొంచెం కరువు తిరిగినటువంటి అంటే ఫ్లాట్ కాదు కరువు
లేదా బేరింగ్ సర్ఫేస్ ఎప్పుడు కూడా కర్వ్ అనే ఉంటుంది. సో బేరింగ్ సర్ఫేస్ ఇస్ కటింగ్ యాంగిల్ 45 degrees నుంచి 60 degrees ఉంటుంది. దీని యొక్క కటింగ్ యాంగిల్ 45 degrees నుంచి 65 degrees వరకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 square quarters ఎప్పుడు ఉపయోగిస్తాం? స్మాల్ డయామీటర్ హోల్స్ సన్న డయామీటర్స్, చిన్న డయామీటర్స్ హోల్స్లో ఉన్నప్పుడు ఈ 3 square స్క్రాపర్ని ఉపయోగిస్తాం. తర్వాత డీబరింగ్ ఆఫ్ ఎడ్జెస్, హోల్ యొక్క ఎడ్జెస్ డీబరింగ్ అంటే మెటీరియల్స్ అది అతుక్కుపోయి ఉంటుంది, చిన్న మెటీరియల్స్ ఉండిపోతాయి, అంటే రిమూవ్ అవ్వకుండా ఉండిపోతాయి. ఆ చిన్న మెటీరియల్స్ని ఈ రకమైన స్క్రాపర్ ఉపయోగించి రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ ఒక హోల్స్ కానీ లేదంటే ఏదైనా రీసెస్ అంటారు కదా, ఎక్కడ సందుల్లో ఉంటాయి కదా, అలాంటి వాటిని దీన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బుల్ నోస్ స్క్రాపర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? ఎగ్జామ్ బిట్ ఎలా అడుగుతారంటే లార్జ్ బేరింగ్స్ విల్ బి స్క్రాప్డ్ యూజింగ్ బుల్ నోస్ స్క్రాపర్. Both longitudinal and circumferential movement will be taken up in the one action. ఒక యాక్షన్లోనే లాంగిట్యూడినల్ యాక్షన్, సర్కంఫరెన్స్ యాక్షన్, 2 యాక్షన్స్ ఒకసారి మనం చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఇది డీటెయిల్గా దీని గురించి మన స్క్రాపర్స్ గురించి. ఓకే.